పెట్టేసాం సార్. మీరు జస్ట్ ఆన్ చేసి అడిగితే టౌన్ నూజివీడ్ టౌన్ రూరల్ ఎస్ఐ ద్వారా ఇన్ఫర్మేషన్ శుక్రవారం రావడం జరిగింది. నేను అదే ఈ ఇష్యూ సీరియస్గా కన్సిడరేషన్లో తీసుకొని నేను నోటీస్ ఇచ్చాను ఇమీడియట్గానే. అండ్ సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల నేను ఇమీడియట్గా హియరింగ్ కండక్ట్ చేయలేకపోయాను. అండ్ అందుకని ఇవాళ హియరింగ్ కండక్ట్ చేసి ప్రిలిమినరీ ఆపర్చునిటీ ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో ప్రభావతి ఆవిడ వర్షన్ కూడా విన్నాను. పోలీసు ఆల్రెడీ ఆమె మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు ముందే ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ హియరింగ్లో ఆవిడ చెప్పాలనుకున్న వర్షన్ కూడా వినేసి ఆవిడ కూడా ఫర్దర్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి టైం అడిగింది. సో అది ఇమీడియట్గా నెక్స్ట్ హియరింగ్లో విల్ బి డిసైడింగ్ వాట్ విల్ బి ద కంక్లూజన్. అదే పోలీసులు అంతా చెప్పారు నాకు, కానీ ఆవిడ జస్ట్ కొంచెం టైం అడిగి నేను యాక్చువల్లీ తన వర్షన్ కూడా చెప్పి ప్రిలిమినరీ రిటర్న్ సబ్మిషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇంకొంచెం టైం ఇస్తే నేను యాక్చువల్లీ డీటెయిల్డ్ రిపోర్ట్స్ కూడా ఆవిడ వర్షన్ కూడా ఒకసారి విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకొని ఒక ఆర్డర్ పాస్ చేద్దామని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఆర్డర్ ఆవిడ చెప్పే వర్షన్ విన్న తర్వాత పోలీసులు ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రెండు అంశాలు పరిగణలోకి తీసుకొని ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 126 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు తను కూడా కొన్ని ప్రిలిమినరీ రిటర్న్ సబ్మిషన్స్ చేసింది అండ్ కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ కూడా తన వైపు నుంచి గ్యాదర్ చేసి సబ్మిట్ చేస్తాను అనేది కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ బేస్ చేసుకొని ఆవిడకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది.